అనేది ఎందుకు అంటున్నారంటే అది కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు జలుబు లేదు. బట్ ముక్కులో ఉన్న జలుబు, నార్మల్ జలుబు మనకు గొంతుకు దిగుతుంది. అది మింగేస్తాం మనం. సో అది గిట్ట ఇన్ఫెక్ట్ అయింది. ఐదర్ అలర్జీ, వైరల్ యా సంథింగ్. అది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ గొంతుకే దిగుతుంది. సో గొంతు పాడైపోతుంది. దానికి ఫారింజైటిస్ అంటాం మనం. సో ఫారింజైటిస్ అప్పుడు ఏమవుతుంది? గొంతు పట్టేసింది, నాకు మింగుతాం కష్టమవుతుంది, నాకు మింగితే నొప్పి లేచినట్టు అవుతుంది, చెవుట్లు లాగినట్టు నొప్పి అవుతుంది అంట. అది మళ్ళీ కిందికి దిగిందంటే మనం మాట్లాడే యంత్రం దాకా వెళ్తూ ఉంటుంది. మనకు అది ఇరిటేషన్. ఆడబెట్టి మనం స్క్రాచ్ చేస్తాం రాదు. సో దాన్ని నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాం అని చెప్పి చేస్తాం. ఇంకొకటి కొంచెం మందికి వచ్చేసి అలవాటు అయిపోతుంది. సో దానికి తగ్గియాలంటే చాలా కష్టము. ఇంకొకటి, నేను క్లాస్ తీసుకుంటున్నా, స్పీచ్ తీసుకుంటున్నా, అప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్ నేను మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నా ఎయిర్ ఇన్ అండ్ అవుట్ అవుతుంది, నోట్లో ఎండుకపోతూ ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా మీరు పెద్ద స్పీచ్ ఎక్కడ వెళ్తేప్పుడు ఏం చేస్తారు? టేబుల్ పైన ఒక వాటర్ బాటిల్ పెడతారు. మీరు అదే చూడండి సింగర్స్, వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళ గ్లాసులు అయితే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. అది లూక్వామ్ వాటర్ బాటిల్ ఉంటుంది, చల్లగా ఉండే అవి. సో వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడినప్పుడు ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒక 2 సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. సో దట్ సోక్ చేసుకుంటున్నట్టు తడి చేయాలి. తడి చేసినప్పుడు ఈ సిమ్టమ్స్, ఈ ఇరిటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం మందికి అలవాటైన వాళ్ళకి మనకేం చేస్తాం రాదు. సో వాళ్ళకి మనం కొద్దిగా టాబ్లెట్స్ ఇచ్చి సపరియండి అంటాము, గాగల్స్ చేయమంటాము. సో దట్ తగ్గాలన్నట్టు. సెకండ్ థింగ్, మాట చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల చర్మం కొట్టుకుపోయినట్టు అవుతుంది. సో మళ్ళీ వాపు వస్తూ ఉంటుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్ కాదు. కొట్టినప్పుడు ఏదైతే వాపు వస్తుందో దానికి ఇన్ఫ్లమేషన్ అంటాం. అది కంటిన్యూస్ ఉంటుంది. మళ్ళీ డౌట్ వస్తుంది, అది అసిడిటీ వల్లనా మళ్ళీ ఇన్ఫెక్షన్ వల్లనా అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.